ధవళేశ్వరంలోని ప్రసిద్ధి చెందిన రామపాద క్షేత్రం ఇది. శ్రీ రామపాదాల రేవు అని కూడా పిలుస్తూ ఉంటారు. పిండ ప్రధాన మండపం ఇది. చూడండి ఇక్కడ చెత్త ఎలా పేరుకుపోయిందో. రేవు చూడండి ఎలా ఉందో. ఇసుక మేట వేసి చెత్త చెదారం మురుగు ఈ రేవులోకి దిగి స్నానాలు చేయడానికి ఏమాత్రం అనువుగాని రీతిగా చూడండి ఇసుక ఎలా మేట వేసిందో. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధానమైనటువంటి స్నానఘట్టం. చూడండి ఇసుక సుమారు 2.5 అడుగుల మేర ఇక్కడ మేట వేసింది. పైకి కనిపిస్తున్నటువంటి ఇసుక లోపల 2.5 అడుగుల క్రింద చపటా ఉంటుంది. ఆ చపటా మీద భక్తులు స్నానాలు చేయాలి. గోదావరి నీటి మట్టం పెరిగినప్పుడు మెట్ల వరకు నీరు వస్తే ఇక్కడ భక్తులకు స్నానాలు చేయడానికి మోకాళ్ళ వరకు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో భక్తులు దిగి స్నానం చేయడానికి వీలు అవ్వట్లేదు కనుక మెట్ల మీద బ్యారికేడ్లు కట్టి జల స్నానాలు ఏర్పాటు చేసి అక్కడతో సరిపెట్టుకోండి అని చెప్పి అధికారులు చెప్తూ ఉంటారు. ఇది పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇక్కడికి పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకి నదిలో దిగి స్నానం చేసేటువంటి అవకాశం లేకుండా పోతుంది. మరి ఈ మేటనంతా కనుక తీయించేస్తే ఇక ఉన్నటువంటి చపటా మీద నీళ్ళు వచ్చినప్పుడు నడుము లోతు వరకు నీళ్లు ఉంటాయి. అక్కడ భక్తులు చక్కగా నదిలో స్నానం చేయొచ్చు. ఆ రకమైనటువంటి అవకాశం భక్తులకు కల్పించడం కోసం ఆ ఏర్పడినటువంటి ఆ మేటనంతా కూడా అధికారులు తీయించాలని, మరి పుష్కరాలు రాబోతున్న నేపథ్యంలో ఆ దృష్ట్యా అయినా ఈ రేవులో ఈ రకంగా ఏర్పడినటువంటి ఈ పూడికని మొత్తాన్ని తొలగింపచేసి చక్కగా భక్తులు సౌకర్యంగా నదిలో దిగి స్నానం చేసేలాంటి పరిస్థితుల్ని ఉండేలా చూడాలని గ్రామస్తులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు.